గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. నేను దేవుని కృపను నిరార్థకము చేయను. ఇంకొక మాట, 1 కొరింథీయులు 15:10. చాలు. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సియోను పెంతెకోస్తు పరిశుద్ధ సంఘమును ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన ఈ పునరుద్ధాన దినమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి అన్నవస్త్రములు ఇచ్చి పోషించి నీ సన్నిధిలో సజీవులుగాను సాక్షులుగాను నిన్ను స్తుతించేవారుగాను మమ్మల్ని ఉంచినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే రాలేకపోయారో ప్రభువా, వారికి కృప చూపి మరొక సమయం అనుగ్రహించండి. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధనలు మీ నామానికి మహింపరుచుకుని ఉన్నాం ప్రభువా. వాక్యము కొరకు ఆశగలి నీ తట్టు చూస్తూ ఉండగా దేవా, సియోనులో నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి నాతో మీరే మాట్లాడి దర్శించి దీవించి మహిమ పొందమని నీ పక్షంగా నిలవబడుతున్న నీ దాసుడను ప్రభువా, కేవలం నీ పాదధూళి వంటి వాడను. నీ ఆత్మచేత అభిషేకించి నీ నోటి బోరగా వాడుకొని మీరు మహిమ పొందమని, వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటంధకార దురాత్మ శక్తులను నజరుడైన యేసు నామమున బంధించి ఆజ్ఞాపిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుని వచ్చారు ఇవాళ? చాలా సంతోషం, మంచిది. ఎందుకంటే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఇకపోతే అపోస్తలుడైన పౌలు గారు, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను నేను నిరార్థకము చేయను. నిరార్థకం అంటే వ్యర్థం చేసుకోను, లేదంటే పాడు చేసుకోను. కృప అంటే ఏంటో తెలిసిన, దేవుడు మానవునికి ఇచ్చిన అవకాశాలు. హల్లెలూయా చెప్పండి. దేవుడు మానవులకు ఇచ్చే అవకాశాలు. మరి దేవుడు నీ ఎడల నా ఎడల, అదే పౌలు అంటాడు, మీరు కృపచేతన రక్షింపబడి ఉన్నారు కానీ అది మీ వలన జరిగినది కాదు అని. మరి దేవుడు మన ఎడల ఆయన విస్తారమైన కృపను కుమ్మరిస్తున్నప్పుడు, పలుమార్లు దోషములు చేసినప్పుడు, నేరములు చేసినప్పుడు దేవుడు మనల్ని త్రోసివేయక పక్కన పెట్టేయకుండా దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడంటే కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇస్తున్నటువంటి ఆ కృపను మనము నిరార్థకం చేసుకుంటున్నావా, లేదంటే దాన్ని ఫలభరితంగా చేసుకుంటున్నావా? పౌలు అంటున్నాడు కదా, ఆ కృప నిష్ఫలము కాలేదు, నాకు అనుగ్రహింపబడిన కృప ఏం కాలేదంట, నిష్ఫలం కాలేదంటే దేవుడు ఇచ్చాడు ఆ కృప. అంటే దానివల్ల ఏదో ఒక ఫలాన్ని అతను అనుభవించాడు. మరి మన జీవితాల్లో దేవుడు ఎన్నిక లేని, అర్హత లేని మనలను తన కృపచేత రక్షించి, ఆయన రక్షణ ఇచ్చి, ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెడుతూ, అనుదినము నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ అనేక మార్లు విస్తారమైన ఆయన కృపను మన ఎడల కనపరుస్తున్నప్పుడు ఆ కృపను మనం ఎలా చూస్తున్నాం? పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించినట్లయితే మోషే కాలంలో ఉన్నప్పుడు మోషే నాయకత్వం వహించాడు. మోషే తర్వాత ఇజ్రాయేలు ప్రజలను యెహోషువ నడిపించాడు. యెహోషువ నాయకత్వం అయిపోయిన తర్వాత దేవుడు తన ప్రజలను శత్రువుల చేతుల్లో నుండి రక్షించడానికి దేవుడు రక్షకులను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఏమని పేర్లు పెట్టాడంటే న్యాయాధిపతులని పేర్లు పెట్టాడు. ఎప్పటి వరకు? సమూయేలు వరకు. యెహోషువ తర్వాత సమూయేలుకు ముందు అంతవరకు కూడా ఇజ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులు వేలేవాళ్ళు, రక్షకులు. వీళ్ళు ఏంటంటే శత్రువుల చేతిలో నుండి, శత్రు సమూహము నుండి, శత్రు సైన్యము నుండి దేవుని ప్రజలను రక్షించడమే వీళ్ళ పని.
అలా వస్తున్నటువంటి కాలంలో దెబోరా, యెఫ్తా, బారాకు, సంసోను, గిద్యోను ఇటివారు ఇజ్రాయేలు ప్రజలకు రక్షకులుగా నిలబడుతూ శత్రువులైన ఫిలిష్తీయుల చేతుల నుంచి వాళ్ళని కాపాడుతూ వచ్చేవాళ్ళు. ఇలా వస్తూ ఉండగా అంతకుముందు ఎన్నడూ లేనట్టుగా దేవుడు సంసోనును తన తల్లి గర్భమందే ఏర్పాటు చేసుకున్నాడంట. ఎక్కడ చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. 24 చదువు. హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళగత్తెను వేయకూడదు. ఆ బిడ్డ గర్భమునది పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలు రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. హల్లెలూయా. సంసోనుకి ఇవ్వబడిన కృప ఏంటంటే అతడు తల్లి గర్భములో పడినది మొదలుకొనే దేవుని ప్రజలను శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. పుట్టింది మొదలుకొనే దేవుడు అతన్ని ప్రతిష్ఠించాడు, నాజీరు చేశాడు. నాజీరు అంటే ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. హల్లెలూయా. అంతకుముందు ఎవరు కూడా అలాగ పుట్టలేదు. పుట్టినప్పుడు గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని, ఆ తర్వాత ఒకరిని గర్భంలో ఉండగానే పేరు పెట్టి పిలిచి అభిషేకించుకున్నాడు. ఎవరిని? మొత్తం 3 ఉన్నారు బైబిల్లో అలాగా. ఒకరు సంసోను అయితే, ఇంకొకరు బాప్తిస్మిచ్చి యోహాను, తర్వాత యేసు ప్రభువారు. పుట్టకముందే పేరు పెట్టబడి దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులలో సంసోను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అయితే దేవుడు అతని పట్ల చాలా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉండి అతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతన్ని ప్రత్యేకపరచుకొని ఎన్నిక చేసుకొని ప్రతిష్ఠించి తన తల్లికి చెప్పి తనని నాజీరుగా అతన్ని పెంచమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అలా చెప్పిన తర్వాత ఆమె 24వ వచనంలో మనం చూసాం కదా. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదుగునప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా. అంతకుముందు వచ్చిన వారు కానీ ఆ తర్వాత వచ్చిన వారి కంటే సంసోనికి అత్యధికమైన కృప ఇవ్వబడింది. సంసోను ఇజ్రాయేలు చేతిలో, ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇజ్రాయేల్ను రక్షించడానికి రక్షకుడిగా ఉన్నాడు. అయితే దేవుడు సంసోను ఎడల చూపించిన కృపను సంసోను నిరార్థకం చేసుకున్నాడు. ఇక్కడ కృప అంటే అర్థం ఏంటంటే అవకాశాలు. చెప్పండి, దేవుడు మనకిచ్చిన అవకాశాలు అని చెప్పండి. చెప్పాలి మళ్ళా. ఉపయోగించుకుంటున్నామా, పాడు చేసుకుంటున్నామా? సంసోనికి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతను ప్రతిష్ఠించాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని అభిషేకించాడు. తీసుకొచ్చింది మొదలుకొని నాజీరు చేయబడ్డాడు. ఇతడు నాకు ప్రతిష్ఠిస్తున్న వ్యక్తి. ఇతడు ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేల్ను రక్షించడానికి ఇతను నేను పుట్టించాను అని దేవుడు తన తల్లితో మాట్లాడి అతనికి ఒక విశేషమైనటువంటి దేవుని ఆత్మ బలమును దేవుడు అతన్ని అనుగ్రహించాడు. ఆ కింద వచనాలు మనం చూస్తే 24 వచనాలు కంటిన్యూషన్ చూస్తే ఎప్పుడు సంసోను మీద దేవుని ఆత్మ ఉంటూ ఉండేది. శత్రువులు ఎదురుపడినా, అతనికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదిరించడానికి, ఆ సమస్యను జయించడానికి దేవుని ఆత్మ అతని మీద ఉండి అతనికి సహాయం చేస్తూ వచ్చేది. నాజీరు ఆయనకి ఇవ్వబడిన కృప ఏంటో తెలిసిన, అతనికి ఇవ్వబడినటువంటి కురులు, జుత్తు, తల వెంట్రుకలు, దాని మీద కత్తి వేయకూడదని చెప్పి దేవుడు వారికి ఒక నియమాన్ని తల్లికి చెప్పాడు, అతడికి చెప్పాడు. వస్తూ ఉండగా
మరి ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉన్నటువంటి సంసోను దేవుడిచ్చినటువంటి అంత గొప్ప అవకాశాన్ని ఏం చేయాలి? అతడు బహుబలంగా వాడుకోవాలి. అది అతడికిని అతని కుటుంబానికిని ఎవరి కొరకైతే దేవుడు నియమించాడో ఆ ప్రజలకిని అతడు ఒక ప్రయోజనకరంగా మారిపోవాలి. ఇతడు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చి చివరికి దేవుడు ఇచ్చిన ఆ కృపను కోల్పోయాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రతిష్ఠింపబడిన వ్యక్తి కదా, పెద్దయ్యాడు, వయసు వచ్చింది. ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. వాళ్ళు కూడా ఎవరంట? ఫిలిష్తీయులు, శత్రువుల గుంపులో ఉన్న అమ్మాయిని చూసి ఇష్టపడి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి చెప్పాడు, మమ్మీ డాడీ నాకు పలానా అమ్మాయి నచ్చింది. ఒరే మన వాళ్ళు ఎవరు దొరకలేదేంట్రా నీకు, పోయి శత్రువుల పిల్ల దొరికిందా, ఆడపిల్లని చేసుకోవడం ఏందిరా, వద్దురా అన్నాడంట. ఇద్దరు అంటే కుదరదు, నాకు అమ్మాయి నచ్చింది, నాకు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే అన్నంట. ఆ అమ్మాయి ఊరు ఏంటి? తిమ్నాత్ అనే ఊరు. చెప్పండి. సరే వెళ్ళారు. మొత్తానికి ఎవరితో తట్టుకునేదే ఉంటుంది, ఎమ్మట వేసుకొని వెళ్తూ ఉండగా తిమ్నాత్లో ద్రాక్షావనబడబడినటువంటి వనము దగ్గర సింహం ఒకటి బొబ్బరించుకుంటూ ఆయన ఎదుటికి వచ్చింది. ఏంటది? ఆ సింహాన్ని చూడగానే ఆటోమేటిక్గా దేవుని బలము సంసోను మీదకి దిగి వచ్చి మేక పిల్లను చీల్చినట్లుగా సంసోను సింహాన్ని ఏం చేశాడు? చీల్చి పడేసి వెళ్ళిపోయాడు. పెళ్లి చూపులు చూసుకున్నాడు, పెళ్లి ఖాయం చేసుకున్నారు, వచ్చారు. పెళ్లి ఖాయం చేసుకుని వచ్చిన తర్వాత తిరిగి వస్తున్నప్పటికీ ఆ సింహము కళేబరం అయిపోయిందంట. ఏమైంది? కళేబరం అయిపోయి అందులో తేనె పట్టు కట్టిందంట. అల్లు చెప్పండి. సంసోను చేసిన మొదటి తప్పు ఏంటది? చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 8 నుంచి చదవండి. తర్వాత ఈ మాటకు ముందు ఈ మాట చదవాలి ఒకసారి. ఇప్పుడు చదవండి ఒకసారి. 13, 12 చదవండి. అపవిత్రమైన దేనినైనా తినకూడదు. ఏం చేశాడు? అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు. కళేబరాలు అసలే ఎవరు? సంసోను. కానీ ఇతడు ఏం చేశాడయ్యా అంటే అది ఒక 14:8 మనం చదివితే, కొంతకాలమైన తర్వాత అతడు ఎక్కడికి వెళ్తున్నాడంట? పెళ్లి కూతురిని చూశాడు. పెళ్లి సంబంధం రైట్ అయిపోయింది, ఆమెను తీసుకొని రావడానికి పోతా ఉన్నప్పుడు అసలు నేను చంపిన సింహం ఉందా లేదని చూడడానికి పోయాడంట. చూసినాడు, చూడొచ్చుగా, అక్కడ తాగాడా? చదువు. కనబడగా వారికి తెలియదు. చిన్నప్పటి నుంచి పెంచారు కదా జాగ్రత్తగా ఉండాలని, అపవిత్రమైన ముట్టకూడదని, చచ్చిన దాన్ని ముట్టకూడదని. మొత్తానికి మనోడు ఏం చేశాడు?
కళేబరాన్ని ముట్టి అందులో ఉన్న తేనెని తీసి ఈ నాకి వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకిచ్చాడు. ఇదేమైంది? దేవుని ఎదుట అపరాధమైంది. ఏమైందంట? దేవుని ఎదుట అపరాధమైంది. సరే, వెళ్ళిపోయాడు. అక్కడితో ఒకటి జరిగిపోయింది. కానీ దేవుని కృప అతని మీద ఏమీ తగ్గిపోలేదు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అల్లుడు వస్తే మర్యాదలు చేయాలంట. ఎవరు? మామేమో మంచి విందు పెట్టి పెద్ద ప్రోగ్రాం పెట్టి ఊర్లో పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి ప్రోగ్రాం పెట్టి విందు జరుగుతూ ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుతుండగా ఏదో పని చేస్తే ఏదో వస్తుందిగా వెనకాతల. మనోడికి ఒక కుతూహలం పుట్టింది. మీ అందరికీ ఒక పొడుపు కథ వేస్తాను, చెప్తారా అన్నాడంట. ఏమన్నాడు? చెప్పు. నేను చెప్పిన కథ మీరు విప్పకపోతే ఒక్కొక్కడు ఇన్ని వస్త్రాలు, ఇంత బంగారం, ఇంత ఇవ్వాలని చెప్పి మాట్లాడతారు. ఓహో, ఈడికి తెలిసింది మాకు తెలియకపోవడం ఏంది చెప్తాం. ఎందుకంటే వీళ్ళందరూ పండితులు, పెద్దోళ్ళు, ఆ ఊరు పెద్దలందరూ బాగా మోతిపరులు, బాగా ఆస్తిపరులు. ఎవరు వీళ్ళంతా? ఫిలిప్తీలు, సర్దారులు, పెద్దవాళ్ళంతా. ఓ పొడుపుగా వేస్తాడు. బలమైన దానిలో నుంచి తీపి అయినది వస్తుందా అని అడిగితే వాళ్ళకి అర్థం కాదు. 3 రోజులు టైం ఇస్తాడు వాళ్ళకి. ఈ 3 రోజులు ఈ పండగ అయిపోయేలోపు మీరు నాకు చెప్పాలి, లేకపోతే వస్త్రాలు, వెండి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, బంగారం ఇవన్నీ తెచ్చి నాకు ఇవ్వాలంటే వీళ్ళు ఏం చేస్తారు? గొడవ వీడు చెప్పేసి తినేసి పడుకుంటాడు. ఎవరో? సంసోను. వీళ్ళందరూ వచ్చి ఆ మామ పిల్ల దగ్గర గొడవ వేసుకుంటారు. ఏంది మీ అల్లుని తీసుకొచ్చి మా ఆస్తులు దోచుకుందాం అనుకుంటున్నారా? ఏంది ఆ పొడుపు కథలు, ఏంది ఆ వాలకం, ఏంది? మర్యాదగా చెప్పండి దాని సంగతి ఏందో, లేకపోతే నిన్ను నీ కూతురిని తగలేస్తామని చెప్పి భయపెట్టారంట వాళ్ళని. గొడవ అయిపోయింది. ఈ సంగతి సంసోనికి తెలియదు. తినేసి పడుకున్నాడు. 2వ రోజు అయిపోయింది. 3వ రోజు రెడీ అవుతున్నారు. రెడీ అవుతుంటే ఈలోగా ఆ పిల్లని పట్టుకొని పిలిపించి, మర్యాదగా మీ ఆయన పొడుపుగా దేశం మా సొమ్ము దుబ్బేద్దామని చూస్తున్నాడు, కాబట్టి ఆ గుట్టేదో మాకు చెప్పకపోతే నీ మొగుడిని ఇక్కడ చంపేస్తామని చెప్పి ఆ పిల్లని బెదిరిస్తే ఈమెం చేస్తుంది? వెళ్ళి చక్కగా కూర్చొని లాలించి పాలించి, అసలు ఏంటి ఆ పొడుపు కథ చెప్పవా అంటే, నీకెందుకు ఊరుకో వాళ్ళకి చెప్తాలే అంటే, ఇంకెళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంటుందిగా. ఉంటుందా? ఏంటి ఆయుధం? అది బహు పదునైన ఆయుధం. అది ఇంకే మోకాల మీద పడి ఆడటం మొదలుపెట్టింది. నేనంటే నీకు ప్రేమ లేదు, ఏదో ఊరకే మాటలు చెప్తున్నావు, కానీ ఉత్తి మాటలే, కానీ నాకు అన్నీ దాచిపెట్టేస్తావు, నువ్వు నాకేం చెప్పవు, ఏదో అన్నీ చెప్తున్నట్టే కటింగ్లు ఇస్తావు, కానీ చెప్పడానికి ఏమైంది? నాకు కాకపోతే ఎవరికి చెప్తావు? నన్ను ప్రేమించట్లేదా? నేనంటే ఇష్టం లేదా? అది ఇది ఈ అని మొత్తానికి ఏం చేసింది? విషయం రాబట్టింది. ఉంచిందా? చంపేస్తాన్నారుగా, ముగ్గురిని ఆడు చంపేస్తారని పాపం భయంతో ఆలకెళ్ళి చెప్పింది. మానవుడు వాళ్ళకి తెలియదులే, ఇవాళ మొత్తం చుట్టుకెళ్ళిపోదామని చెప్పి మంచి లాల్చి పైజామా వేసుకొని కిందకు వచ్చి దిగి చెప్పండి అన్నాడు. వాళ్ళని చెప్పండి అనగానే సింహం కంటే బలమైనది ఏమున్నది, తేనె కంటే తీయనైనది ఏమున్నదని చెప్పి చెప్పేశారు వాళ్ళు. ఒరే, నా దూడతో నన్ను దున్నించకపోతే మీకు ఒకటో చెప్పారు, నన్ను మోసం చేశారని చెప్పి దీనికి 4 పీకి. ఎందుకు ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చేయాలి? వీళ్ళందరూ పోగెత్తి ఒక్కడు పట్టుకెళ్ళిపోదాం అనుకుంటా ఆ సంసోను. కానీ ఆ 10 మందికి ఇవ్వాలి. సంసోను ఇంకెమ్మటే విషయం తెలుసుకొని ఇంక చేసేది ఏం లేదు కదా. ముందు ఆమెకు 4 పీకి, ఇప్పుడు వస్త్రాలు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి. సగం దూరం పోయి సరిగ్గా మధ్యదారిలో కాశాడు. ఎందుకంటే మనోడు కాస్త దొరికినట్టు కొట్టడం, వాడు గొడ్డలిప్పడం, తీయటం, పక్కన వేయటం. చదవండి. ఎక్కడ చదువుతున్నారు? 14-19 చదవండి. చూసారా? దేవుని ఆత్మ వచ్చేది దేనికి? అయ్యగారు చేస్తున్న పనులేంటి? రాగా పోయి సరే, ఇక్కడ విషయం ఏమైంది? మొదటగా ఏం తినకూడదని తిని తల్లిదండ్రులు కూడా పెట్టాడు. అయినా దేవుని కృప పోకుండా
మరలా కష్టకాలంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుని ఆత్మ అతనికి సహాయం చేస్తే ఏం చేశాడు, 30 మందిని దారిని పోయే వాళ్ళు కొట్టి వాళ్ళ బట్టలు తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకొని ఎవరైతే పొడుపు కథ గెలిచారో వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చి ఇంట్లో అందరికి రౌండ్ వేసి వెళ్ళిపోయాడంట. ఎవరికి? మామకి పెళ్ళైన పెళ్ళానికి మొత్తం కలిపి వెళ్ళిపోయి, మీరు మామూలు కాదు, నన్ను ఇట్ట చేశారు అట్ట చేశారని చెప్పి వెళ్ళిపోయి, వీళ్ళందరూ నాకు ఏదో కుమ్మక్కు చేశారని చెప్పి వెళ్ళి ఏం చేశాడంటే ఆ రాత్రి అలిగి బయటికి వెళ్ళిపోయి 300 నక్కలను పట్టుకున్నాడంట. ఎన్ని? వీళ్ళ నెలకు కాదు, సర్దార్లు మామూలు కాదు, నన్ను మోసం చేశారు, మా పిల్లాన్ని మా మామని అడ్డు పెట్టుకొని అని చెప్పి గొడవ పడతా ఉండగా ఈ జనాలందరూ వచ్చి గొడవ చేశారుగా, పరుగు పోయిందిగా. ఈడేం చేశాడంటే, ఎవరో సంసోను మామ, వీడు మంచోడు కాదు, వీడు అంత ఎక్కడో గొడవ చేసి ఆడో తన్ని వాళ్ళని చంపి తీసుకొచ్చాడు, ఈయన పెళ్లి చేస్తే నా కూతురు బతుకు పాడైపోద్దని చెప్పి ఇతని ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరి ఫ్రెండు? సంసోను ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ ఊర్లో. వచ్చి అలిగి 2 రోజులు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంటి దగ్గర అంత హడావిడిగా ఉంది. ఎవరింటి దగ్గర? సంసోను భార్య ఇంటి దగ్గర హడావిడిగా తిన్నగా పోతే పెళ్ళి హడావిడంతా జరుగుతుంది. ఈలోగా మరదలు కనబడింది. ఏంటి మరదలు, ఏంది హడావిడిగా నీళ్ళు లేకపోతే మీరు పండగ చేసుకున్నారు ఏంటని అడిగితే, ఏంది పండగ చేసుకునేది, మా అక్కని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసాడు మా అయ్య అందంట. నువ్వెవరినో కొట్టావంటగా, వస్త్రాలు తెచ్చావంటగా, 30 మందిని చంపావంటగా, నీలాంటి అంతకుడికి ఇచ్చి నాకు మా అక్కని ఎందుకు పెళ్లి చేస్తాడు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సైన్యంలో పనిచేస్తాడు ఆడికి ఇచ్చి. ఇంకా మనోడు బాగా రగిలిపోయి పిచ్చెక్కిపోయి ఏం చేశాడంటే తిన్నగా వెళ్ళి 300 నక్కలు పట్టుకొని ఆ నక్కల తోకలు కమ్మలు కట్టి కమ్మలకి నిప్పెట్టి ఆ ఫిలిష్తీయుల సర్దార్లు వారి పంట పొలాల్లోనికి అన్నిటిలోనికి ఆ నక్కలను ఏం చేశాడంట, వదిలిపెట్టేశాడు. ఇది మూడోది. మొదటిది ఏంటి? తినకూడదు తిన్నాడు. 2 అన్యాయంగా 30 మందిని చంపి దోచుకున్నాడు. 3 ఆ మామ మోసం చేతి వీళ్ళు ఏం చేశారు, ఈ పంట పొలాలన్నీ తగలెట్టేశాడంట. తగలెట్టిగానే ఈ సంగతి వాళ్ళకి తెలిసి ఏం చేశారో తెలిసినా, చదవండి. పద్నాలుగు 4 చూడండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతనికి ఆగు, అది కాదు, ఆగు. 15:4-5 పట్టుకొని తెప్పించి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టాను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసిందని చెప్పుకొనుచు తిమ్నాతు అల్లుడైన సంసోను భార్యయు ఆమె తండ్రియు తెలుసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను గనుక అతడు చేసినదంతయు చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసిరి. ఈయన కోపం వచ్చి వాళ్ళ పంట పొలాలు తగలబెడితే వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంట, ఈ పెళ్లి కూతురు తండ్రిని ఏం చేశారు, తగలబెట్టేసి సంసోను మీదకి 1000 మందిని పంపిస్తే అతడు ఏం చేయకూడదంట, శవాలను ముట్టకూడదంట. పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఏం చేశాడు? 1000 మందిని. చదవండి. 15-16 కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను ఏం చేశాడంట, 1000 మందిని. ఇప్పుడు ఈ మారణకాండ అంతా జరగడానికి గల కారణం ఏంటి? మనోడు పెళ్లి చూపులు. ఏంటి మనోడు పెళ్లి చూపులు? దేవుడు ప్రతిష్ఠించిందేమో ఇజ్రాయెల్ చేతిలో నుండి ఇజ్రాయెల్ శత్రువులు
ఇజ్రాయెల్ని శత్రువుల చేతుల నుంచి రక్షించడానికి ఫిలిష్తీయులు ఏమైనా శత్రువులు ఇజ్రాయెల్ మీదకి వస్తే వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెడితే, వాళ్ళని ఏదైనా బాధ పెడితే వారి చేతిలో నుండి రక్షించడానికి దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకుంటే, సంసోను మాత్రం ఆయనకి ఇవ్వబడిన కృపను ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయనకి ఇవ్వబడిన అవకాశాలను, ఆయనకి ఇవ్వబడిన కృపను, ఆయనకి ఇవ్వబడిన బలమును స్వచిత్తంతో పోతూ ఆ కృపను నిరార్థకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఏదో చిన్నదో పెద్దదో తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు కనికరించి క్షమించి పరిశుద్ధపరిచి మరలా నీకు దేవుడు నెమ్మదిచ్చి దేవుని సన్నిధిలో నిలవబెడుతున్నప్పుడు మనం ఆ కృపను ఏం చేస్తూ ఉన్నాం? మరలా నిరార్థకం చేస్తూ ఉన్నాం. మరలా ఏది చేయకూడదో, ఎటు వెళ్ళకూడదో, ఏది చూడకూడదో, ఏది తినకూడదో అటువైపే మరలా. కానీ పౌలు అంటున్నాడు, నాకు అనుగ్రహింపబడిన కృపను నేను నిరార్థకము. సంసోనుకి ఇవ్వబడింది కృప, ఇవ్వబడింది బలము, కృపను నిరార్థకం చేసుకుంటా వస్తూ ఉన్నాడు. చివరికి ఏమైంది? మరలా ఒక వేశ్యను చూసి మోహించి ఆమె దగ్గర చేరాడు. ఒక వేశ్యను చూసి, చూడండి ఒకసారి 16:1. వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదామని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండురి. యాడికి వెళ్ళాడు? ఎవరైనా మాట్లాడండి. ఎవరైనా దేవుని ఎన్నికలో ఉన్నవాడు. చెప్పండి. దేవుడు ప్రతిష్ఠించినవాడు, దేవుడు నిత్యము దేవుని ఆత్మ అతని మీద నిలిచేవాడు. మరి అయితే ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి గట్టిగా. అంటే దేవుడు ఇచ్చిన ఆ కృపను ఏం చేస్తూ ఉన్నాడు? మరి మనం ఎక్కడికి పోతున్నాం? మన ప్రయాణాలు ఎటు పోతున్నాయి? నువ్వు ప్రార్థిస్తే సమాధానం ఇచ్చి, నువ్వు చదివితే నీతో మాట్లాడి, నువ్వు కన్నీరు కార్చి నీ కన్నీరు తుడిచి ఆపదలో సహాయం చేస్తే ఎప్పటికప్పుడు కృపనిస్తున్నప్పుడు దేవుడిచ్చిన కృపను కష్టంలో కన్నీరు గారుస్తాం. దేవుడు దాని నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకొని ఆ కృపను పాడు చేయకుండా మరింత కృప పొందుకోవాలి కదా దేవుడి సన్నిధిలో. కానీ దేవుడిచ్చిన అవకాశాలను మనం ఏం చేస్తూ ఉన్నాం? నిరార్థకం చేసుకుంటూ ఆ వచ్చిన సమయం కావచ్చు, ఇచ్చిన ఆరోగ్యం కావచ్చు, దాన్ని ఏం చేస్తూ ఉన్నాం? పాడు చేసుకుంటూ పోతూ ఉన్నాం. సంసోనుకి ఇవ్వబడిన కృప ఎవ్వరికీ లేదు. ఇవ్వబడిన కృప తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు అభిషేకించాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు, ప్రతిష్టలో ఉన్నాడు, నాజీరు చేయబడ్డాడు. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అతడు భౌతికమైన ఆచారాలతో నాజీరు చేయబడితే మనము బాప్తిసము చేత నాజీరు చేయబడిన వారము. ఏది పడితే అది ముట్టడానికి, ఏది పడితే అది తినడానికి, ఏది పడితే అది చేయడానికి, ఎటు పడితే అటు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మనము ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తులము. దేవుడు తన స్వకీయ జనముగా దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? ఎన్నుకున్నాడు. అదే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునెను. హల్లెలూయా. ఏమండి, మన కుటుంబాల్లో, మన తాతల కుటుంబాల్లో ఎంతమంది లేరండి ప్రభువుని ఎరగని వారు? కానీ ప్రభువు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. తనకు స్వకీయ జనముగా, తనకిష్టమైన ప్రజలుగా దేవుడు ఎన్నిక చేసుకొని, ఏర్పాటు చేసుకొని, తన ఆత్మనిచ్చి, తన కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? ఎంతోమంది ఈరోజు రక్షణ లేకుండా నశించిపోతూ ఉన్నారే. చాలామంది రక్షణ పొందుకుని కూడా సరైన వాక్యము తెలియక, సరైన ప్రార్థన తెలియక, సరైన భక్తి చేయక నామకార్థ స్థితిలో మగ్గిపోతూ ఉన్నారే. వారిలాగా మనము ఆత్మీయ గురుడితనం కలిగి నామకార్థ క్రైస్తవ్యంలో లేము, రక్షణ లేకుండా లోకంలో లేము. ఈ రెండింటి నుంచి తప్పించి దేవుడు మనకి ఉన్నతమైన రక్షణ ఇచ్చి ఆయన కృపనిచ్చాడు కదా. ఈ కృపను మనం ఏం చేస్తూ ఉన్నాం? కాపాడుకుంటున్నావా? నిరార్థకం చేసుకుంటున్నావా? చాలామందికి బయట ఒక స్థిరమైన సంఘం ఉండదు, ఒక స్థిరమైన సేవకుడు ఉండడు. కష్టం వస్తే ప్రార్థించేవారు ఉండరు. ఈలాడు తిరుగు, ఇటు తిరుగు, అటు తిరుగు, ఇటు తిరుగు, అక్కడికి ఎక్కడికి తిరుగుతూనే ఉంటారు. ఎందుకో తెలిసిన? వారికి కృప లేదు.
ఈ ఆదివారం ఎక్కడ కనబడితే ఆదివారం అక్కడ, ఆదివారం అక్కడ కనబడితే ఈ ఆదివారం ఇక్కడ, ఈ ఆదివారం మొదటి ఆరాధనలు ఎక్కడ ఉంటే సాయంత్రం ఆరాధనలు ఇంకో దగ్గర. మీరు హైదరాబాద్కి వెళ్ళండి, ఆడ తిరిగిన అయ్యే. ఆడ చర్చిలో 3,000 మంది, 5,000 మంది, 1,00,000 మంది అంటారు కదా, ఈ 1,00,000 మందే మళ్ళీ ఇంకో దగ్గరికి పోతారు సాయంత్రం. ఒక స్థిరమైన కాపరి, ఒక స్థిరమైన సంఘము, కష్టం వస్తే కన్నీరు గార్చే సంఘము చాలామందికి లేదు. అదేంటో తెలిసిన, కృప లేదు వాళ్ళకి. సరే, కృపనిచ్చి దేవుడు నీకు మంచి సేవకునిచ్చి, కష్టంలో కన్నీరు గార్చే సంఘాన్నిచ్చి, ఒక క్రమాన్నిచ్చి, దేవుని వాక్యమును అనుగ్రహిస్తే కొంతమంది ఈ కృపను ఏం చేస్తూ ఉన్నారంటే నిరార్థకం చేసుకుంటూ ఉన్నారు. క్రమంగా రారు. కష్టం వచ్చినప్పుడు కన్నీరు గారుస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయమని అడుగుతారు. సరే, దేవుడు కృప చూపించాడు, మరలా దేవుడు సరి చేశాడు, బాగు చేశాడు. మరలా ఆ కృప ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు ఒకసారి ముట్టి స్వస్థపరిచి బాగు చేసే అవకాశం ఇస్తే ఆ వ్యక్తి ఏం చేయబడాలి? సంఘములో నాటబడాలి, క్రమముగా దేవుని సన్నిధికి రావాలి, మానక దేవుని మందిరానికి వచ్చి సాక్షిగా నా జీవితంలో దేవుడు ఎవ్వరు నన్ను వదిలిపెట్టినా దేవుడు నన్ను వదిలిపెట్టకుండా నాకు సహాయం చేశాడయ్యా, అందుకే దేవుడు నేను వదిలిపెట్టిన నమ్మకంగా ఉండాలి కదా. అలాగ నమ్మకంగా లేకపోతున్నారంటే దేవుడు వారికి ఇచ్చిన కృపను ఏం చేస్తున్నట్టు? వాళ్ళు నిరార్థకం చేస్తున్నట్టే, సంసోన్లాగా. వద్దు. దేవుడు నీకు ఏ విషయంలో కృప ఇచ్చాడో, ప్రార్థనలోనా, పరిచర్యలోనా, వాక్యం చదవటలేనా, దేవుని మందిరానికి వచ్చుటలోనా, దేవుడు నీకు ఇచ్చిన ఏ కృపను కూడా నువ్వు నిష్ఫలం చేసుకోవద్దు, నిరార్థకం చేసుకోవద్దు. కొంతమందికి ప్రార్థన చేసి కృప ఇస్తాడు, ఒక 4 రోజులు చేస్తారు, 4 రోజులు మానేస్తారు. ఆ కృప ఏం చేస్తుంది? పోతుంది. కొంతమందికి పరిచర్య చేసి కృప ఇస్తాడు, కొంతమంది నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చి కృప ఇస్తాడు. ఆ కృపను ఏం చేయకూడదు మనం? సరే, అంత అయిపోయినా కూడా ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడుగా, వచ్చేసాడుగా. ఈ తర్వాత డిలైలేని పట్టుకుంటాడు. ఎవరిని? ఇంక అయిపోయింది, కృప అక్కడితో నిలిచిపోయినట్టే. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఇష్టపడి ఆమెను మోహించి ఆమె దగ్గరికి పోతే ఆమె ఎవరో తెలిసినా ఈ ఫిలిప్తీలు, సర్దార్లు, కొంపల గింపలు అన్నీ తగలేశారు కదా, వీళ్ళందరూ కలిసి సెట్ చేశారు ఈమెని. ఈమె ఎవరో తెలుసా? ముందు పెళ్లి చేసుకుంటాను అన్నాడే, పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, వాళ్ళ చెల్లి. వీడి వల్లే మా అమ్మ, నా తండ్రి, నా అక్క చచ్చిపోయారని పగబెట్టుకుంటుంది. మొత్తానికి ఏం చేస్తుంది? వెళ్తాడు, ఆమెను ఇష్టపడతాడు, ఆమె కూడా ఈమె ఇష్టపడినట్టుగా లాలించి పాలించి మాట్లాడి మొత్తానికి అడుగుతుంది. ఆ ఉన్నప్పుడు ఒకసారి ఫిలిప్తీలు వచ్చి మీద పడినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ చంపి తనకు బిగించినటువంటి ఆ సంఖ్యలను తెంపుకొని పారిపోతాడు. రెండోసారి మళ్ళీ ఢిల్లీల దగ్గరికి వస్తే ఢిల్లీలో అప్పుడు అడుగుతుంది, అసలు నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అంటే చెప్పకూడదులే అని అంటాడు. కానీ ఆమె ఏం చేస్తుందో తెలిసిన, లాలించి పాలించి పడుకోబెట్టి జోలపాడి విషయం తెలుసుకుంటారు. చదవండి 16. అన్నీ తెలుసు. అసలు ఎలాగ ప్రతిష్ఠించాడో దేవుడు, ఎలాగ అభిషేకించాడో, అతడు ఏం ముట్టకూడదో ఏం చేయకూడదో తెలుసు. కానీ ఏం చేస్తూ ఉన్నాడు కృపని? ఈరోజు క్రైస్తవులు తెలియక చేస్తున్నారా తప్పులు? తెలియక సీరియల్ చూస్తున్నారా? తెలియక సినిమాలు చూస్తున్నారా? తెలియక బూతులు మాట్లాడుతున్నారా? తెలియక క్రమంగా మందిరానికి రావట్లేదా? తెలియక వాక్యం చదవట్లేదా? తెలియక దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదా? తెలుసు. ఈ అయ్య గారికి కూడా తెలుసు, చెప్తున్నాడు ఇలాగ ఉండాలి. చదువు. చెప్పాడు, క్షవరం చేస్తే దేవుడు నాకు ఇచ్చిన బలము నాలో నుండి తొలగి ఇతర మనుష్యుల వలె. ఏం చెప్పాడు? దైవ రహస్యం చెప్పాడు. అల్లు చెప్పండి. ఇప్పుడు సంసోను బలం ఏంటి?
ఆయన ప్రతిష్టే ఆయన బలం. ఏంటిది? ఆయన దేన్ని ముట్టకూడదు, దేన్ని తినకూడదు, దేన్ని చూడకూడదు, దేన్ని ఎక్కడికి వెళ్ళకూడదు, అవన్నీ జాగ్రత్తగా ఉంటే అతని మీద ఒక దైవిక బలం ఉంటుంది. కత్తిరి పడకూడదు కదా, అది ఎవడికి తెలియదు, ఆయన చెప్పాలి, చెప్తే తప్ప. కానీ ఏం చేశాడు? ఎవరికి చెప్పాడు తెలుసా? పోయి శత్రువుకు చెప్పాడు. ఏమని? నా వెంట్రుకలు కట్ చేస్తే నాకు బలవంత పోయి మామూలులాగా అయిపోతానని. ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే అతని వ్యసనం ఏం చేసిందంటే శత్రువుకి తన బలం గురించి చెప్పేసింది. ఆమెకు లోబడిపోయాడు కదా, ఢిల్లీలాగా లోబడిపోయాడు కదా, ఆ గుట్టు చెప్పాడు. ముందు గుట్టు చెప్పినప్పుడేమో మర్డర్ అయ్యాడు, రెండో గుట్టు చెప్పినప్పుడేమో ఈయన మర్డర్ అయిపోయాడు. ఎక్కడ నువ్వు బలహీనుడిగా ఉంటావో, ఎక్కడ నువ్వు వ్యసనపరుడుగా ఉంటావో, ఎక్కడ నువ్వు పాపానికి బానిస అయిపోతావో అక్కడ నీ బలం, నీ సీక్రెట్లన్నీ అపవాదికి వెళ్ళిపోతాయి. నీ సీక్రెట్ ఆడికి తెలిస్తే నిన్ను ఎలాగ ఆడించాలో అలాగ ఆడిస్తాడు. మనం బాగానే ఉంటాం తెల్లబట్టలు వేసుకుని ఆదివారం, మన ఫోన్లో ఏం చూస్తామో, బయటికి వెళ్తే ఏం మాట్లాడతామో, మనకి లోపల ఏది ఇష్టమో ఆడికి తెలిసి ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటిని నీ ముందుకు తీసుకొచ్చి నీ ప్రతిష్టలో నుంచి, నీ ఏర్పాటులో నుంచి, దేవుని ప్రణాళికలో నుంచి నేను ఏం చేస్తాడు? పక్కకు లాక్కిపోతాడు. ఈ ఢిల్లీలో అంటే ఇష్టం, ఢిల్లీలో తీసుకొచ్చి ముందు పెట్టి ఏం చేశాడు? అసలు బలం ఎక్కడుందో చెప్పిచ్చేశాడు. దైవ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి. ఈమెం చేసింది? 4 ద్రాక్షకాయలు నోట్లో పెట్టి జాగ్రత్తగా జోకొట్టిందంట. చదువు. ఎరిగి పంపి రాగా ఏం చేసిందంట? పాపం అయ్యగారికి ఎక్కడ చోటు దొరకలే. పోయే కాలం వస్తే అట్లా ఉంటుంది. తెలుసుగా, అభిషేకింపబడినవాడు కదా, ప్రతిష్ఠింపబడినవాడు కదా, ఏది చూడకూడదో, ఏది వినకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసు కదా. ఏం చేసిందంట? ఎండాకాలంలో కూడా బాగా నిద్ర పట్టేసింది అయ్యగారికి. ఎంత నిద్ర పట్టేసిందంటే గుండెకి ఎక్కుతున్నా కూడా తెలివే. చదువు. పిలిపించి ఏం చేసిందంట? బాధించుటకు. ఏమైపోయింది? ముందు క్షవరం అయితే కానీ వివరం రాదంట. అందుకే క్షవరం అయితే కానీ వివరం రాదంట. తాగి ఏలెవరో బొక్కడిపోతే కానీ వివరం రాదు. అమ్మో మందు తాగకూడదు. అతనిలోని బలము ఫిలిష్తీయులను బంధించి 1000 మందిని ఒక దెబ్బతో చంపినవాడు, ఒక రాత్రి 300 నక్కలు పట్టుకున్నవాడు, ఫిలిష్తీయులకు మంచినీళ్ళు తాగిచ్చినవాడు, వంటగదిలో తిరగలు తిప్పుతున్నాడు అంటండి. ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. ఢిల్లీలో అని తోడని అనుకుంటాం కానీ అది పాపం. అది ఏ పాపమైనా సరే, నువ్వే పాపానికి బానిసవు, ఆ పాపం నిన్నేం చేస్తుంది తెలుసా? తిరగట్రాయి కట్టేస్తుంది. చదువు. అనగా పడుకుని పోయాడుగా, ఏం తెలుస్తలేదు. నిద్ర మేలుకొని ఎప్పుడులాగా నీ బలవంతున్నని యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏమైపోయింది? కృప ఎన్ని చేసుకొచ్చాడు, కనికరించాడు. ఫోన్లో చూద్దాంలే, ఇంకా అవకాశం చూసి ఏం చేశాడు? ఎప్పుడైతే దైవ రహస్యాన్ని చెప్పాడో, ఒక పాపానికి బానిస అయిపోయాడు, వెంటనే యెహోవా అతను ఏం చేశాడంట? ఎడబాసాడంట. అయ్యగారికి ఏమైనా తర్వాత చదవాలి. పట్టుకొని. ఎందుకండి కళ్ళు మాత్రం ఊడదీశారు? ఏ కళ్ళతో చూసి అతడు సింహపు కళేబరంలోని తేనె తిన్నాడు, ఏ కళ్ళతో చూసి వేశ్యని మోహించాడు, ఏ కళ్ళతో చూసి ఢిల్లీల దగ్గరికి వచ్చాడో ఆ కళ్ళే ఊడిపోయినాయి ముందు. అతని కళ్ళు పీకి వచ్చి
ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసిరువాడాయను. ఏం చేశారంట? 1000 మందిని ఒక్కడు చంపేశాడంటండి. దవడ ఎముకతోటి, చిన్న దవడం ఇంత ఇంత ఎముక పట్టుకొని. అంత బలవంతుడు. నువ్వెంత బలవంతుడమైన పాపం నిన్నేం చేస్తుంది తెలుసా? బానిసగా చేసేస్తుంది. కాబట్టి నీకు ఏది ఇవ్వబడిందో కృప, ప్రార్థించడమా, పరిచర్య చేయటమా, వాక్యం చదువుకోవటమా, దేవునికి భయపడ్డమా. కొంతమంది ప్రార్థన పెద్దగా చేయలేరు, కానీ దేవుని భయం ఉంటుంది వాళ్ళలో. కొంతమంది మంచిగా వాక్యం చదువుకుంటారు, కొంతమంది వాక్యానుసారంగా ఉంటారు. ఇలాగ ఏదో ఒక కృప దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. ఆ కృపను మనం నిరార్థకం చేసుకోకూడదు, నిష్ఫలం చేసుకోకూడదు. ఏమైపోయాడంట? గుడ్డోడైపోయి తిరగట్రాయి తిప్పుకునేటువంటి ఒక బలహీనుడు అయిపోయాడంట. వీళ్ళు రోజు వచ్చి హేళన చేసి విసిగిస్తూ ఉంటే మరలా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఈ ఒక్కసారి నాకు బలం ఇస్తే వీళ్ళందరిని చంపేసి చచ్చిపోతాను అన్నాడు. కృపను కోల్పోయి కనికరం కోసం కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటో తెలిసిన? దేవుడు తనకిచ్చిన అవకాశాలను అతడు ఏం చేశాడంటే సద్వినియోగం చేసుకోలేదు. ఈరోజు దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఎన్ని పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా, కొన్నిసార్లు నువ్వు దైవ విరోధంగా ఆలోచనలు చేస్తున్నప్పటికి కూడా దేవుడు మరలా ప్రేమించి మరలా మనకేమిస్తున్నాడంటే కృప చూపిస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాలుగా నువ్వు ఉపయోగించుకోకపోతే, నువ్వు సరి చేయబడకపోతే, దేవునికి లోబడకపోతే ఒకరోజు మనకు కూడా క్షవరం అయిపోద్ది. ఏమైంది? క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది, కానీ సుఖమేముంది? చచ్చిపోయాడు. వాళ్ళని చంపాడు, ఏం చచ్చిపోయాడు. కాబట్టి ఈరోజు నీకు ఇవ్వబడిన కృప ఏంటి? నీకు ఇచ్చిన కృపను ఫలితం చేసుకుంటున్నావా? మంచి సంఘాన్ని ఇచ్చాడు, సంఘానికి వస్తున్నావా? ఆదివారం ప్రార్థనకు వస్తున్నావా? రోజు ప్రార్థన చేసుకుంటున్నావా? కొంతమంది కుటుంబాల్లో దుర్మార్గులు ఉంటారు. ప్రార్థన చేసుకుంటే కూడా ఇంట్లో కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిన? బయట మందిరానికి వెళ్తే ఒప్పుకొని భర్తలు ఎంతమంది ఉన్నారో తెలుసా? కానీ మనకి దేవుడు చాలా విషయాల్లో సదుపాయాలు కలుగు చేశాడు. మన ఒకవేళ ఏదైనా కారణం చేత రాలేకపోయినా వెళ్ళే మనల్ని ప్రోత్సహిస్తారు. ప్రార్థన చేసుకోవడానికి చాలామందికి టైం ఉండదు, కొంతమందికి టైం ఉంటుంది. కొంతమందికి మందిరం ఉండదు, మందిరం ఉంది. కొంతమంది సరైన వాక్యం దొరకదు, వాక్యం దొరుకుతుంది. కానీ దొరికినటువంటి మనకు ఈ కృపను మనం ఏం చేస్తున్నాం? ఫలభరితంగా చేసుకుంటున్నావా? వినియోగపరుచుకుంటున్నావా? నిరార్థకం చేసుకుంటున్నావా? ఈ విషయాలు మనం పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో ఎక్కడ మనము కృపను పోగొట్టుకున్నామో, కోల్పోయామో, మరలా దేవుని పాదాలు పట్టుకుని ఆ కృపను మరలా మనము సంపాదించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు ఇచ్చిన కృపను కాపాడుకుంటున్నావా? దావీదు కూడా తన జీవితంలో పాపం చేశాడు, కానీ దేవుడు కృపనిచ్చాడు. ఆ కృపను దావీదు ఎన్నడూ కోల్పోలేదు. మరి ఇంకెన్నడూ తన పాపం చేయలేదని రాయబడింది. ఎన్ని మార్లు దేవుడిని కృపిస్తున్నాడు, ఎన్ని మార్లు దేవుడిని కనికరిస్తున్నాడు, ఎన్ని మార్లు దేవుడిని క్షమిస్తున్నాడు, ఎన్ని మార్లు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చే అవకాశాలను నువ్వు బాగా ఉపయోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా? చేద్దామా కన్నీళ్ళతో ఆయన పాదాలు పట్టుకుందామా? ఏమిచ్చాడు నీ కృప? మందిరం అందుబాటులో దగ్గరగా మందిరం ఇచ్చాడు, కానీ నీకు నచ్చినప్పుడు వస్తావు. దేవుడు అంటే నీకు ప్రేమ భయం ఉంటే అలాగెందుకు వస్తావు? నువ్వు డ్యూటీకి ఏ టయానికి పోతావు? తెల్లారి 7:30కి పోతావు, 8ంటికి పోతావు, 9ంటికల్లా డ్యూటీలో ఉంటావు. మందిరం అంటే మరి నీకెందుకు అంత నిర్లక్ష్యం? మరి దేవుడు నీకు ఇచ్చిన కృపను ఏం ఉపయోగపెట్టుకుంటున్నావు?
దేవునికి మందిరం దగ్గరలో ఇచ్చాడు కదా, మరి సమయానికి రావాలి కదా. ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసుకోవాలి కదా. మందిరంలో ఏదో ఒక పరిచర్య నీకు అప్పగించాడు, అది నమ్మకంగా చేయాలి కదా. దేవుడికి ఇచ్చిన కృపను ఎంతవరకు వినియోగించుకుంటున్నావు? దేవుడు నీకు ఒక నమ్మకమైన సంఘాన్ని ఇచ్చాడు కదా, ఆ సంఘంతో కలుస్తున్నావా? ప్రేమగా ఉంటున్నావా? కొంతమంది వస్తారు, పరాయుల్లోకి వస్తారు, పరాయుల్లాగా వెళ్ళిపోతారు, అంతే. ఒక సంబంధం ఉండదు, ఒక బంధం ఉండదు, ఏముండదు. దేవుడిచ్చే కృపను నిరార్థకం చేసుకోవద్దు. అందుబాటులో మందిరాన్ని ఇచ్చి, కోటాలు జరుగుతున్న సేవకుడిని ఇచ్చి, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలండి. ఆ కృపను పొందుకోవాలి మనం. ఎక్కడెక్కడో నీ సమయాన్ని అంతా వెచ్చిస్తావే. దేవునికి ఇచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, సహవాసంలో ఉపయోగించుకోవే. మరి అది కృపను పాడు చేసుకోవడం కాదా? ఈ విషయంలో మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. అవును ప్రభువా, అనేక మార్లు నీ కృపను నేను దుర్వినియోగం చేసుకున్నానయ్యా, నిరార్థకం చేసుకున్నానయ్యా. నువ్వు నాకు ఇచ్చిన అవకాశాలు నేను పోగొట్టుకున్నానయ్యా. విత్తబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ఒకరు